చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని అంటున్నాడు. ఎలా చూసుకోవచ్చు ఈ పరిణామం? రాయలసీమ ద్రోహి ఎవరో, రాయలసీమకు ఎవరు మేలు చేశారో అనేది చూస్తే కనుక అది వైఎస్ఆర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతంలో ఒక చెరువులు కావచ్చు, ఇరిగేషన్ దాంట్లో కావచ్చు, నీళ్లు తీసుకొని వచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఏ మంచి పని చేసినా కానీ అది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కాలంలోనే చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తన మీటింగ్స్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ చిన్నది జరిగినా కానీ, ఇప్పుడు తుని లాంటి సంఘటన జరిగినప్పుడు ఏం చెప్పాడు? ఫస్ట్ రాయలసీమ నుంచి రౌడీలు వచ్చినారు, పులివెందుల నుంచి గుండాలు వచ్చినారు, కడప నుంచి రౌడీ ముక్కలు వచ్చినారు. ఎవరిని ఆపాదిస్తున్నట్టు, ఏ ప్రాంతం మీద విషయం కప్పుతున్నట్టు అంటే మొదటి నుంచి కూడా రాయలసీమ ప్రాంతం అంటే ఇది రౌడీలకు గూండాలకు అనే నిలయంలాగానే చూపించే ప్రయత్నం చేశాడే తప్ప ఇక్కడ ఈ ప్రాంతానికి మేలు చేయాలనే ఒక ఆలోచన కానీ కార్యాచరణ కానీ ఎప్పుడే కానీ చేయలేదు. హంద్రీనివా ఎన్టీ రామారావు గారి టైంలో భూమి పూజ చేస్తే తర్వాత 10 years చంద్రబాబు నాయుడు దానికి ముట్టలేదు. వ్యవసాయం దండగా అనే పద్ధతికి తీసుకొని వస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మొత్తం కాలువలు తవ్వించడం కానీ, రిజర్వాయర్స్ కట్టడం. ఇప్పుడు నా నియోజకవర్గంలో ఉంది, రిజర్వాయర్ కట్టిస్తున్నాం, 680 కోట్లతో రిజర్వాయర్ కట్టిస్తున్నాం, జిలేడుబండి అనే రిజర్వాయర్. అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసినారు. చెరువులు నింపడం కానీ, ఇరిగేషన్కి ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ పెట్టడం కూడా ఆయన వల్లే. ఇప్పుడు ఏ ఇండస్ట్రీస్ వచ్చినా, నేను చెప్తున్నా, మా అనంతపూర్కి ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చింది అనుబంధానంగా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇచ్చింది, విభజన హామీలో భాగంగా ఇస్తే ఈయన తీసుకుపోయి గుంటూరులో పెట్టినాడు. పలాని ఈ రాయలసీమకు చేశాను అని చెప్పుకోమని చెప్పండి. ప్రతిదీ కూడా ఎప్పుడు కూడా ఇక్కడ వాళ్ళను ఒక గూండాలుగానే చూస్తున్నాం. అందుకే రాయలసీమ ప్రజలు ఎప్పుడూ కూడా చంద్రబాబుకు తోడుగా కానీ అండగా కానీ నిలవలేదు. ఏ రోజు ఈ ప్రాంతానికి అభివృద్ధి కానీ చేసే దిశగా ముందుకు వెళ్ళలేదు. చంద్రబాబు సిసలైన రాయలసీమ ద్రోహి, ఈ ప్రాంతానికే చెందినవాడు కాదు. ఇప్పుడు ఆయన ఈ ప్రాంతానికి ద్రోహం చేసినాడు కాబట్టి ఇక్కడ ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా జనం కూడా మద్దతు నిలిపలేదు. ప్రతి చోట కూడా గొడవలు క్రియేట్ చేసినది, అలా ఎవరైనా చేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినది అంతా కూడా చంద్రబాబు నాయుడు గారే చేయడం జరిగింది. ఎత్తుపోతల పథకం కానీ దాన్ని కూడా అడ్డుకోవడం జరుగుతుంది, దాని మీద కోర్టులో వేయడం జరుగుతుంది. డెఫినెట్గా నేను పట్టిసీమ ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు కూడా దేవినేని ఉమా కృష్ణా బ్యారేజ్ మీద దొల్లన్నాడు కదా, ఆడంతా రాద్ధాంతం చేసినాడు కదా, మా నీళ్ళని ఇక్కడికి పోతున్నాయని చెప్పేసి. సో ప్రతిదీ కూడా నీటి వనరులు కావచ్చు, ఉద్యోగ కల్పనలో కావచ్చు, ప్రతి విషయంలోనూ కూడా ఈ ప్రాంతంలో ద్రోహిగానే నిలబడ్డాడు. ఈ ప్రాంతం అభివృద్ధికి ఎప్పుడే కానీ ముందుకు అడుగులు వేసినది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎప్పుడూ అండగా నిలబడలేదనే ఉద్దేశంతో ఆయనకు అది అక్కస. ఎప్పుడూ కూడా ఒక ఫేక్ ప్రచారము, ఫేక్గా ప్రజల్లోకి తీసుకొని పోయే ప్రయత్నమే చేశాడే తప్ప ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో హంద్రీని సుజల పథకాన్ని 90% పూర్తి చేశారని చెప్తున్నారు. హంద్రీనివాకు గతంలో ఎవరు చేశారు, ఎవరు బడ్జెట్ కేటాయించినారు, ఇప్పుడు బడ్జెట్ కేటాయించినారు అనేది కూడా లెక్కాసారాలు తీసుకుంటే మొత్తం వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడే ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఎందుకంటే నేను అప్పుడు 2009 to 2014 ఎమ్మెల్యేగా ఉన్నాం. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను, రఘువీరారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి మేమందరం కూడా శ్రీశైలం నుంచి కూడా, మాల్యాల నుంచి కూడా పాదయాత్ర తీసుకొని వచ్చి మేము జీడిపల్లి రిజర్వాయర్ నింపడం జరిగింది. అది ఎవరు? మేమంతా కూడా పాదయాత్ర తీసుకొని వచ్చి నిలబడండి. ఇతను ఎప్పుడు నీళ్ళు తీసుకొని వచ్చినాడు చెప్పమనండి. అతను అన్నీ చేసింటే కుప్పానికి ఇంతవరకు నీళ్ళు ఎందుకు తీసుకొని పోలేదు? కుప్పానికి ఇంతవరకు నీళ్ళు ఎందుకు తీసుకొని పోలేదు? కుప్పానికి లాస్ట్గా ఆర్డీఓ డివిజన్ కూడా తీసుకొని రాలేదు. మన ఏదో చెప్తున్నాడు ఆయన, ఏదో నేను సపరేట్గా విమానాలు చేసి ఇక్కడున్న కూరగాయలు అమ్ముతాడని. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రము. కేవలం నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటా. ఏమంటే పబ్లిక్కి, జనాలకు మనకు చేసిన దానిలను త్వరగా మర్చిపోతుంటారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ ఇంకా ఈ కాలంలో కూడా సస్టైన్ అవుతుంటారు. లేకుంటే అతను చేసిన అన్ని పనికిమాల పనులకు ఎప్పుడూ ఆయన్ని అసలు బహిష్కరించాల్సిన పరిస్థితి. సభలో కూడా పేదవాడిని ధనికులు చేస్తాను, సంపద సృష్టితో నేనే నేర్పేది రాష్ట్రానికి అని చెప్తున్నాడు. నేనేమంటున్నట్టు ఇప్పుడు 14 సంవత్సరాలు ఆయన ఫస్ట్ టైం కాదు సీఎంగా కావాలా, నేను ఇంకా చేస్తాను అని చెప్పడానికి. ఈజ్ నాట్ ఫస్ట్ టైం. ఫస్ట్ టైం అయ్యేవాడైతే నా ఆలోచన విధానాలు, నా విధి విధానాలు ఇలా ఉంటాయని చెప్పగలగాలి. కానీ ఈజ్ నాట్ ఫస్ట్ టైం. ఫస్ట్ టైం కానప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఏం చేసినావు అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఏ విధంగా పూర్ టు రిచ్ చేస్తాను, పేదరికం లేకుండా చేస్తారు.
ఒకవేళ చేయాలనుకుంటే గత 14 సంవత్సరాలుగా నీకు ఇచ్చిన ఆపర్చునిటీలో నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నేరుగా 3 లక్షల కోట్ల రూపాయల దాకా జనంలోకి వితౌట్ రూపాయి కరప్షన్ లేకుండా చేరిందని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అంతే బడ్జెట్, అంతే రాష్ట్రం, అంతే రెవెన్యూ. మరి ఈ ప్రభుత్వం చేసినది నువ్వు ఎందుకు ఇన్ని కాలాల్లో చేయలేకపోయినావు? అది చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. కేవలం ఉత్తిత్తి హామీలు ఇచ్చిన నువ్వు చేసింది ఏందో తెలుసన్నా, మహిళా సంఘాలకన్నిటికీ రుణమాఫీ అని చెప్పావు, బంగారు ఇడిపిస్తానన్నావు. ఎంతమందికి బంగారు ఇడిపించినా, ఎంతమందికి మాఫీ చేసినావు? నువ్వు చెప్పిన మాటలు విని వాళ్ళందరూ లోన్లు కట్టకపోతే బ్యాంకర్స్ వాళ్ళ ఇండ్ల దగ్గరికి వచ్చి వాళ్ళ సామాన్లన్నీ బయటకు వేసి ఊర్లలో వాళ్ళని అవమానపరిచిట్టే వాళ్ళు ఏ గ్రేడ్లో ఉన్న మహిళా సంఘాలన్నీ డి గ్రేడ్లోకి పడిపోయి ₹6 దాకా వడ్డీ కట్టినారు వాళ్ళు. ఎలక్షన్స్ టైంలో 10,000 ఇచ్చి పసుపు కుంకుమ అని చెప్పి నువ్వు తప్పించుకోవాలనే ప్రయత్నం చేసినావు. ఎవరిని మోసం చేయడానికి? నీ మోసాలు చెప్తే ఎన్ని కావాలంటే అన్ని మోసాలు ఉన్నాయి. ప్రతి చోట కూడా ఏదో విధంగా మభ్యపెట్టాలా, మోసం చేయాలనే ఒక ఆలోచన తప్ప ఏ రోజు కూడా మంచి చేయాలనే ఆలోచన చేయలేదు. అది చాలా దురదృష్టకరం అండి. బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. నా బీసీలు, నా ఎస్టీలు అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు ఈ కొత్త కోణాన్ని ఎలా చూసుకోవచ్చు? ఎప్పుడే కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పేసి వాళ్ళని ముందుకు తీసుకుపోతాడు. వాళ్ళకు పార్టీ పదవులు కాదు, రాజ్యాంగబద్ధమైన పదవులు ఇవ్వాలి అని ఒక ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యాంగబద్ధమైన పదవులు ఇస్తేనే వాళ్ళకి సముచితమైన స్థానం వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన ఎన్నో కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్స్ పొలిటికల్, వాళ్ళకు ఒక ప్రోటోకాల్, ఒక పొలిటికల్గా ఉండాలనే ఉద్దేశంతో చేసినారు. ఈయన ఎప్పుడూ కూడా కేవలం రాజకీయ పదవులే ఇచ్చినాడే తప్ప ఎప్పుడే కానీ వాళ్లకు కాన్స్టిట్యూషనల్ పోస్టులు, రాజ్యాంగబద్ధమైన పదవులు ఇలా ఎన్ని ఎమ్మెల్సీలు, ఎన్ని రాజ్యసభ సభ్యులు డబ్బులు ఉన్న వాళ్ళకి అమ్ముకున్నాడు చెప్పండి? ఏమంటే ప్రాంతీయ పార్టీ నడపడం కష్టం అని చెప్పేసి అంటాడు. ఆ విధంగా పార్టీలో ఉన్న పదవులన్నీ అమ్ముకున్నవాడు. ఈరోజు కూడా చూస్తున్నాము. ఇప్పుడు మా దాంట్లో ఉంది, మా జిల్లాలో మొన్న మంత్రివర్గ విస్తరణలో ఫస్ట్ టైం శంకర్ నారాయణకి ఇచ్చినారు, నెక్స్ట్ టైం ఉషశ్రీకి ఇచ్చినారు. వాళ్ళు దమ్ముంటే వాళ్ళు చెప్పమని చెప్పండి. నెక్స్ట్ టైం ఈ అనంతపూర్ జిల్లాలో వాళ్ళ ప్రభుత్వం వస్తే మేము ఏ ఓసీలకు కూడా ఏమీ పదవులు ఏమో బీసీలకే ఇస్తామని చెప్పమని చెప్పండి. చెప్పలేరు. వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా కానీ ఉంటే పరిటాలోళ్ళు, లేకుంటే పయ్యావలోళ్ళు, లేకుంటే జేసీ వాళ్ళు ఈ విధంగా చూసుకుంటూ పోయినారే తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎప్పుడు మేలు చేసినే లేదు. సామాజిక న్యాయం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి తీసుకొని వస్తున్నాడు. ఈరోజు సామాజిక విప్లవం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తున్నారు. ఖచ్చితంగా సిట్టింగ్లైనా కానీ ఇంకోటైనా కానీ ఖచ్చితంగా వారు ఎక్కడైనా కానీ మార్పు చేసైనా సరే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ముందుకు తీసుకొని వస్తున్నారు. ఎక్కడైనా సరే ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి కానీ ఎమ్మెల్యేలకి ట్రాన్స్ఫర్లు ఉంటాయా? అక్కడ చెత్త అయింది, ఇక్కడ చెత్త కాదా? చెత్త మరి అక్కడ మంచి కాగితం అయితే ఇక్కడ మంచి కాగితం అవుతుందా అని అంటున్నారు సార్. ఎలా చూసుకోవచ్చు ఈ పరిణామం? సో దానికి మొదటి ఉదాహరణ చంద్రబాబే. చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత కుప్పంకు పోయినాడు. మంగళగిరిలో లోకేష్ ఎందుకు పోయి చేసినాడు? తన సొంత ఊర్లో పోయి పోటీ చేయొచ్చు కదా, ఎందుకు ఆడపోయి పోటీ చేస్తున్నాడు? సో పొలిటికల్ అడ్జస్ట్మెంట్స్ అనేది ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తూ ఉంటుంది. దానికి వేరేది ఏంది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకినో పవన్ కళ్యాణ్కి ఇద్దరికీ ఓట్లు ఉండేది తెలంగాణలో. మళ్ళీ ఇక్కడ ఎందుకు రాజకీయ పార్టీ నడుపుతున్నారు? ఇక్కడ ఎందుకు పార్టీ నడుపుతున్నారు? సో పొలిటికల్ అడ్జస్ట్మెంట్స్ అనేది ఖచ్చితంగా ప్రతి చోట చేస్తూ ఉంటారు. ఇట్స్ ఈక్వేషన్లో భాగంగా మాడుస్తూ ఉంటారు, చేస్తూ పోతూ ఉంటారు. ఇట్స్ ఏ పొలిటికల్ స్ట్రాటజీ అనమాట. సో దాని ప్రకారం మేము ఒకరిని తీసి ఇంకో చోట పెట్టేయడం, వాళ్ళని తీసి చేయడము, ఈ విధంగా మాడుస్తూ ఉంటారు. ఇట్స్ ప్రతి చోట ఉండే అంశమే అనమాట. సో ఇప్పుడు మాకే ఉంది, పరిటాల శ్రీరామ్ని ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టినారు. పరిటాల శ్రీరామ్ ఏది రాపుతాడు కదా, ఇక్కడ తీసుకొని వచ్చినాడు కదా, మరి అది ఎట్లా వచ్చింది ట్రాన్స్ఫర్? ఆడ చెత్తని ఇక్కడికి తీసుకొచ్చినారా? సో ప్రతి కేసులోనూ కూడా వీ కెన్ షో 100 నెంబర్స్లో చూపించచ్చు ఎలా తీసుకొని వచ్చినాడు, ఎందుకు తీసుకొని వచ్చినాడు అని చెప్పేసి. సో అదంతా కాదు కానీ ఇంకా ఎప్పుడో రాజనాల కాలంలో టైపు తెలివితేటలన్నీ వాడుతున్నాడు. పీపుల్ ఆర్ సో స్మార్ట్. పబ్లిక్ ఆలోచించండి. ఏ నాయకుడు కూడా మీకు మంచి చేసింటేనే నాకు ఓటు వేయండి, నాకు అండగా నిలబడాలని చెప్పి నాయకుడు ఎవడూ లేడు. ఈజ్ ద ఓన్లీ వన్. సో ఇతను ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అందరినీ ముందుకు తీసుకొని రావాలని ఒక ఆలోచన చేస్తున్నాడు. డెఫినెట్గా ఏ వర్గాలకైతే మంచి జరిగిందో ఆ వర్గాలన్నీ కూడా వెన్నంట నిలబడతాయి అనుకుంటున్నాం. సార్ లాస్ట్ టైం రాయలసీమలో 52 సీట్లకి 49 గెలిచారు సార్. ఈసారి ఎలా ఉండబోతుంది? సో ఈసారి కూడా ఆ నెంబర్కి మ్యాచ్ అవుతాయని మేము అనుకుంటున్నాము. సో డెఫినెట్గా బికాజ్ అవర్ టార్గెట్ ఈజ్ 175 అవర్ టార్గెట్. సో నేను సింపుల్ థింగ్ చెప్తాను.
హౌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్క్ చేస్తుందంటే కుప్పంకి అప్పుడు ఎన్నిసార్లు పోయేవాడు, ఇప్పుడు ఎన్నిసార్లు పోతున్నాడు? భయం ఉండబట్టే కదా. ఎప్పుడు ఇన్నేళ్లలో 40 ఏళ్లలో ఇల్లు కట్టుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కుప్పంలో ఇల్లు కడతా, నేను ఈడే ఉంటా, ఇన్ని హడావిడి చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉంటే ఆయన చేయాల్సిన పాపం భరత్ అనే అతను చాలా చిన్న పిల్లోడు, ఇతని అనుభవం అంత ఉండదు వయసు. అతనికి ఎందుకు అంత భయపడి అన్నిసార్లు వస్తున్నాడు? అన్నిసార్లు వచ్చి ఎయిర్పోర్ట్ కట్టించి కూరగాయలన్నింటినీ అమ్మిస్తానని చెప్పేసి అంత అబద్ధాల హామీలు ఎందుకు చేస్తున్నాడు? డెఫినెట్గా వి డిడ్ బెస్ట్. కరప్షన్ ప్రాక్టీస్ లేకుండా మేలు చేసినాం. ఈరోజు సింపుల్ పబ్లిక్ ఆలోచించాల్సింది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పథకాలు ఇవ్వలేదు, రేపొద్దున ఇస్తాడనే నమ్మకం లేదు. వాళ్ళకు వచ్చే పథకాలను పోగొట్టుకుంటారా ఉంచుకుంటారని వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రతి విషయంలోనూ సామాజిక న్యాయము ఇప్పుడు మాత్రమే అందరినీ తీసుకొని జగన్మోహన్ రెడ్డి తీసుకొని వస్తున్నాడు. గతంలో ఎప్పుడే కానీ ఈ విధంగా లేదు. లేకుంటే ఇప్పుడు చంద్రబాబుకి వేస్తే ఒకటే సామాజిక వర్గం వాళ్ళు ఎదుగుతారే తప్ప ఎవరే కానీ ఎదగరు. అమరావతి అనే ప్రాంతంలోకి ఎందుకు ఆ విధంగా డిఫర్ అయిందని చెప్పండి. కేవలం ఒకరే ల్యాండ్స్ అందరు ఎందుకు ఉన్నారు? సో అది ప్రజా రాజధాని కాదని పవన్ కళ్యాణ్ అన్నాడు. మరి తర్వాత ఆయనే మళ్ళీ మాట మార్చడం జరిగిందని. సార్ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు కూడా ఏమంటున్నాడంటే దళితులు మాత్రమే ఎందుకు మార్చాలి, రెడ్డిలు ఎందుకు మార్చట్లేదు అని అంటున్నాడు. అంటే వైవి సుబ్బారెడ్డి కానీ అలాగే ఇట్లా చాలా వైవి సుబ్బారెడ్డి అనే అతను పదవిలో ఏం లేడు కదా, భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు అట్లేం లేదు. ఇట్స్ అందరినీ ఇతను చెప్పిన వాళ్ళని మార్చడానికి ఇతని పార్టీ కాదు కదా, మా పార్టీ కదా. ఇప్పుడు మా దాంట్లో సిద్ధారెడ్డిని మార్చినాడు కదా, ముస్లింకి ఇచ్చినాడు, కదిర్లో ఇచ్చినాడు లేదా, ఇచ్చినాడు కదా. అండ్ కాపు రామచంద్రాడిని మార్చినాడు కదా మళ్ళీ. సో ది ఎక్సైజ్ ఇన్ ఎవరీ ప్లేస్, ప్రతి చోట జరుగుతూ ఉంటుంది అనమాట. సరే కొంతమందికి బాధ కలిగించిండొచ్చు, అదేం లేదు, కానీ పార్టీ వీళ్ళ ఎక్సర్సైజ్ అండ్ హూ ఇస్ ద బెస్ట్ అనేది చూస్తుంది.